శాలిని, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఏమైంది మా? ఏం లేదు కార్తిక్, వదిలేసే. మళ్ళీ ఏదో గొడవ అవుతుంది. అరే అలా ఏం కాదులే. సరే నేను గొడవ చేయను. ఏమైంది చెప్పు. అది పొద్దున అమ్మ, ఆఫీస్లో ఏమో దివ్య, ఏవేవో డిస్కషన్స్ వచ్చాయిలే. దట్ పుట్ మీ ఇన్ టు థాట్స్ అబౌట్ వాట్? అబౌట్ ది ఫైనాన్సెస్. నాకెందుకో అన్నీ నేనే హ్యాండిల్ చేస్తూ అనిపిస్తుంది. మన ఇల్లు, ఫైనాన్సెస్ అండ్ యూర్ స్కెడ్యూల్స్ టు. అండ్ వీటి పై నుంచి బిల్స్. ఐ ఫీల్ బర్డన్డ్. అదేంటి అలా అంటావు? నేనేం తక్కువ చేశాను? అండ్ నువ్వు ఎప్పుడైనా అడిగితే నేను కాదన్నానా? అసలు నేనేం అడగను కదా కార్తీక్. నువ్వు అడగకపోయినా నేనే అర్థం చేసుకుని చేస్తాను కదా. లైక్ నీ బర్త్డేకి థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్ళింది నేనే. అండ్ మనం మీ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళందరూ ఊరంతా తిప్పాం కదా. ఆ షాపింగ్ లైవ్ చేయించాను, బాగానే చూసుకున్నా. అండ్ ఆ రోజు లెక్కలేస్తున్నావేంటి కార్తీక్? నీతో ఇదే వచ్చింది. నీకు ఏదైనా చెప్పగానే నువ్వు వెంటనే డిఫెన్సివ్ అయిపోతావు. నన్ను పట్టించుకో. శాలిని, శాలిని ఐమ్ సారీ. నువ్వు సడన్గా డబ్బుల గురించి మాట్లాడేసరికి నాకు కంట్రోల్ అవ్వలేదు. ఐఎమ్ రియలీ సారీ. సరే చెప్పు. ఈరోజు ఏది బాగాలేదు కార్తీక్. ఏవేవో థాట్స్, వాటికి తగినట్టు సిచ్యువేషన్స్ ఒకటి. ఐ జస్ట్ ఫీల్ లైక్ దెర్ ఇస్ నో ఫేర్ బ్యాలెన్స్ బిట్వీన్ us. అసలు ఈ మనీ అనే టాపికే ఎప్పుడు రాలేదు మన మధ్యలో. ఐఎమ్ సాడ్ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. లేదు శాలిని, ఇట్స్ గుడ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నీ మైండ్లో ఇంత రన్ అవుతున్న విషయం నాకు తెలియదు. మన ఇద్దరి మధ్య బర్డెన్ ఈక్వల్గా షేర్ అవ్వట్లేదని అనుకుంటే వీ నీడ్ టు ఫిక్స్ దాట్. ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని నువ్వు చాలా బాగా చూసుకుంటావు. ఐ రియలీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. అందులో నేను కూడా హెల్ప్ చేస్తాను కదా. ఇంకా ఫైనాన్స్ విషయం అంటావా? నీ దగ్గర ఉంటే నువ్వు పెడతావు, నా దగ్గర ఉంటే నేను పెడతాను. ఎప్పటి నుంచి ఏదో ప్రాసెస్ నడుస్తుంది. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దాట్. It's not always 50-50 baby. Sometimes it's 70-30 or 40-60. ఇక్కడ నువ్వు ఎక్కువనో నేను ఎక్కువనో నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఈ మ్యాన్ ఆఫ్ ది హౌస్ అనే కాన్సెప్ట్ మీద నాకు అసలు నమ్మకమే లేదు. హౌస్ ఇస్ వాట్ వి బిల్డ్ టుగెదర్. యు ఆర్ మై హోమ్. ఐ లవ్ యూ బేబీ. I love you too, baby. Thank you so much. I'm sorry I freaked out. అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే మంచిదంట. ఎప్పటి నుంచి నీకు కొనిద్దాం అనుకుంటున్నా. ఇలా సెట్ చేశా.